దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి ఈ సమయంలో ఆరాధనకు చేరువచ్చిన మీకును, అలాగనే యూట్యూబ్ ఛానల్లో కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయ మేలు పొందుతున్న మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన అనుదిన వాక్యము మరచుట అనేటువంటి అంశం పైన గత 3 వారాలుగా మనము ధ్యానం చేస్తూనే ఉన్నాం. మొదటిగా కన్న తల్లి తన బిడ్డను మరుచునైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అనేది. రెండవది యోసేపును చెరసాలలో మరిచినటువంటి సందర్భం. ఈరోజు 3వ భాగంగా మనము ధ్యానం చేస్తున్నాం. 3వ భాగంగా యోబు జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు జీవితంలో జరిగినటువంటి కొన్ని యథార్థ సంఘటనలు మనం ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే శ్రమల పాలైన వ్యక్తి. తన జీవితమంతా శ్రమలతో ప్రారంభించబడి శ్రమలతో ముగించబడిన జీవితం. ప్రారంభ దశలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదించబడి దీవించబడి అనేకులకు దీవెనకరంగా మారిన వ్యక్తి ఉన్న పాటున అన్నీ సర్వం కోల్పోయి కష్టాల పాలై కన్నీటి పాలై మరి వేదన చెందినటువంటి వ్యక్తి యోబు. అయితే యోబు అని ఎవరు పేరు పెట్టుకోరు. క్రిస్టియన్ దేవుని బిడ్డలు తమ పిల్లలకైనా బాప్తిసం ఇచ్చేటప్పుడైనా పేర్లు మనం మారుస్తాం, పేర్లు పెడతాం. అయితే పేర్లలో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ ఏ ఒక్క పాస్టర్ అయినా యోబు అని ఎవరికైనా పేరు పెట్టారా? యోబు అని ఎవరైనా ఇష్టంగా పేరు పెట్టించుకున్నారా? పెట్టించుకోలేదు. ఎందుకంటే యోబు అనే పేరు కలిగిన వ్యక్తి బహుగా శ్రమల పాలైనటువంటి వ్యక్తి. శ్రమలలో యోబు అంత శ్రమలు పొందినటువంటి వ్యక్తి ప్రపంచంలో లేడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే కూడా యోబు అన్ని శ్రమలు అనుభవించిన విశ్వాసి ఎక్కడ ఉండడు, ఎక్కడ లేడు. అంత ఘోరాది ఘోరముగా గాయపరచబడినటువంటి వ్యక్తి, బాధపడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పేరును పెట్టుకోవడం భయపడతారు. ఎందుకు అంటే ఆనాడు యోబుకు శ్రమలు వచ్చాయి, మళ్ళా మాకెక్కడ అలాంటి శ్రమలు వస్తాయని భయపడి యోబు అనే పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారు. అసలు వాస్తవంగా యోబు అనేటువంటి పేరులో శ్రమలు లేవు, యోబు అనేటువంటి పేరులో కష్టాలు లేవు. మరి ఎందుకు ఆ పేరు పెట్టుకోవడానికి భయపడుతానంటే ఆ రోజులో ఆ వ్యక్తి బాధపడినట్టు గట్ట ఆ పేరు మాకొద్దు. బైబిల్లో అనేక మంది ఆశీర్వాదం పొందినటువంటి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఉంటున్నారు. వాళ్ళ పేర్లలో ఒక మంచి పేరు మాకు పెట్టండి అని కోరుకుంటారు తప్ప ఈ పేరు మాకు వద్దంటారు. పేరులో ఏమి లేదు. ఆనాడు వాళ్ళు శ్రమల పాలు పొందారు కాబట్టి ఆ పేరు ఉంది కాబట్టి ఆ పేరుకు భయపడుతున్నారు, అంతే తప్ప పేరులో ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ యోబు అనేటువంటి ఆ వ్యక్తి జీవితంలో ప్రారంభంలో ఎంత ధనవంతుడు అంటే అంత ధనవంతుడు. ఊజు దేశం అనేది ఒకటి ఉంది. ఆ ఊజు దేశంలో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి కదా, ఆ దేశాలన్నింటిలో కూడా యోబు అంత ధనవంతుడు లేడు, యోబు అంత ఆస్తిపరుడు లేడు. మంచి ఆస్తిపరుడు. ఆస్తి ఎంత? పొలం విషయంలో, ఒంటెల విషయంలో, ఎద్దుల విషయంలో, ఆవుల విషయంలో, పొలం విషయంలో, పనివాళ్ళ విషయంలో, మరి సంపద విషయంలో యోబు అంత ఆస్తిపరుడు. ఆ ప్రాంతంలో ఎవొక్కరు లేరు. అంతగా దేవుడు అతన్ని దీవించాడు, అంతగా అతన్ని ఆశీర్వదించాడు, అతని ఉన్నతమైన స్థాయికి దేవుడే ఎక్కించాడు. ఎందుకంటే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు యోబుని గురించి రాయబడిన మాట ఏంటంటే యోబు యథార్థవంతుడు,
యోబు నమ్మకస్తుడు, యోబు పరిశుద్ధుడు, యోబు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆ కారణము చేత యోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయికి దేవుడు ఎక్కించి పెట్టి ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. అయితే ఒకానొక దినాన దేవదూతలు దేవుడు సంభాషించుకునే ఒక సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు ఆ సభకు వెళ్ళినాడు. సభకు వెళ్ళి సభలో దేవుడు గుర్తించి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని సాతాన్ని అడిగితే ఆ సాతాన్ అంటాడు, భూలోకంలో నేను అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటాడు. అంటే నువ్వు భూలోకంలో ఇటు అటు భూలోకాన్నంతా సంచరించావు కదా, ఇదిగో భూలోకంలో యోబు లాంటి నా సేవకుని నువ్వు చూశావా? యోబు ఎంత యథార్థవంతుడో ఎంత పరిశుద్ధుడో అతని నువ్వు చూశావా అంటే, ఓరుకుండు ప్రభువా, అతనికి ఏం కావాలో అన్ని ఇచ్చావు, ఆ కారణం చేత నువ్వు నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి అతని నా చేతికి అప్పగించు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను అతన్ని ఏడిపిస్తా, దుఃఖాన్ని పెట్టిస్తా, శ్రమలు తీసుకొస్తా, ఆస్తి పోగొడతా, పిల్లలను చంపేస్తా, అన్ని చేస్తా. అప్పుడు చూడు యెహోవా ఎవడు, దేవుడు ఎక్కడున్నాడు అని నిన్ను దూషించకపోతే చూడని చెప్పేసి దేవుని దగ్గర ఛాలెంజ్ చేస్తే దేవుడు అన్నాడు, నా యోబు నా కుమారుడు, నేను నా కన్న కుమారుడును, నేను సృష్టించిన నా కుమారుడు, నా కుమారుడు అతని దగ్గర ఆస్తి ఉన్నా పోయినా నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నా దేవుడు ఆ శ్రమలను బట్టి నన్ను వేడు కాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపని దేవుడు సాతానుకు అవకాశం ఇస్తే సాతానుడు భూమి మీదకి వచ్చి సాతానుడు ఏం చేశాడు? యోబు జీవితంలో శ్రమలు స్టార్ట్ చేశాడు. మొదటిగా ఏం చేశాడు? ఆస్తిని పాడు చేసేసాడు, పని వాళ్ళను నాశనం చేసేసాడు, పొలాన్ని ధ్వంసం చేసేసాడు, ఆవులను ఎద్దులను ఒంటెలను వేరే దేశస్తుల్లో వచ్చి పట్టుకొని వచ్చేటట్టుగా చేసేసినాడు. లాస్ట్కి ఏం చేశాడు తెలిసిన? పిల్లలు ఒకచోట వాళ్ళ బంధువులు వాళ్ళ అన్న ఇంటి దగ్గర అన్న పానులు పుచ్చుకొని సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నటువంటి దినాల్లో ఒక్క దినం ముందే పిల్లలు 7 మంది పిల్లలు అక్కడే చనిపోయినారు. 7 మంది పిల్లలు ఒక్కరోజే చనిపోయినారు. 7 మంది పిల్లలు ఒక్క దినాన చనిపోయారు. ఒక్క దినమనే ఆస్తి పోయింది, ఒక్క దినంలోనే మరి పిల్లలు చనిపోయారు, అన్నీ చనిపోయినారు. మరి అన్ని శ్రమలు పొందాడు యోబు. కానీ లాస్ట్కి అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన అంటాడు. అంటే అంతకుముందు నాకున్న ఆస్తి, అంతకుముందు నాకున్న ఐశ్వర్యం, అంతకుముందు నాకున్న బలము, ఆరోగ్యం, నాకు ఇచ్చిన పిల్లలు, ఇవి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అన్నాడు. అంత స్తుతి కీర్తన పాడే పరిస్థితులు వస్తాయా? నిన్న వారంలోనూ పోయిన వారంలో గోదావరి జిల్లాలో, గోదావరి ప్రాంతంలో ఒక సేవకుని కుమారులు, ఇద్దరే కుమారులు, ఆ ఇద్దరు కుమారులు సెలవులు గనక గోదావరిలో స్నానం చేయడానికి లేకుంటే సరదాగా గడపడానికి వెళితే ఆ సరదాలో ఆ ఇద్దరు పిల్లలు గల్లంతా వెళ్ళిపోయినారు, కొట్టుకుని పోయినారు. ఇద్దరు పిల్లలు కొట్టుకుని పోయినారు. నిన్న వారంలో జరిగిన సంఘటన. అయితే ఆ సేవకుడు అంటున్నాడు, యోబులాగానే మాట్లాడుతున్నాడు, అయ్యా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయినాడు, ఆయన తీసుకొని పోయినాడు. ఆ కుమారులు నా దగ్గర ఉంటున్న దేవునికి ఇష్టం లేదేమో, దేవుని రాజ్యం చేరాలనుకున్నారేమో, వాళ్ళని తీసుకుపోవాలనుకున్నాడేమో. తీసుకుపోవాలని ఎంతో మౌనంగా, ఎంతో ప్రార్థనతో, బలహీనం కాకుండా ధైర్యంగా నిలబడినాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శోధనలు, సమస్యలు వస్తే తట్టుకోలేక దేవుడు ఉన్నాడా లేడా, అసలు చూస్తున్నాడా లేడా, సహాయం చేస్తాడా చేయడా, లెక్కలేని డౌట్లు వేస్తాం మనం. దేవుని మహిమ కలుగునుగాక. అసలు సబ్జెక్టు మంది అది కాదు, మరచుట అని. వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను
అన్యునిగా ఎంచి ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం చూస్తే యోబుకు స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులను కూడా ఎలా చెప్పుకుంటున్నాడంటే ప్రాణ స్నేహితులు అన్నాడు. ప్రాణ స్నేహితులు అనడానికి, ప్రాణ స్నేహితులు అంటే అర్థం ఏంటో పోయిన నెల నేను చెప్పాను. ప్రాణ స్నేహితులు అంటే అర్థం ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుట. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా అనేదాన్నే ప్రాణ స్నేహితులు అంటాడు. దాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు అన్నాడు. అంటే తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఓరికి ఒట్టొట్టి మాటలు మాట్లాడేవాడు కాదు, తన ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టేవాడు నిజమైన స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సామెతల గ్రంథంలో కూడా ఇలాగ రాయబడింది. ఏమనుందో చూద్దాం. సామెతలు 17 వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన ప్రేమ, నిజమైన స్నేహితుడు, నిజంగా స్నేహం చేసే, ఫ్రెండ్షిప్ చేసే ఆ స్నేహితుడు ఎవడైనా సరే, నిజంగా స్నేహం ఉంటే ఆ స్నేహంలో ఏ సందర్భంలోనైనా వాళ్ళు విడిపోరు. వాళ్ళ విడిపోవడానికి ఎన్ని కారణాలు అడ్డొచ్చినా వాళ్ళు విడిపోరు. కారణం ఏంటంటే వాళ్ళ స్నేహము నిజమైనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టాల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, వ్యాధుల్లో అయినా, అప్పుల్లో అయినా, అనారోగ్యమైనా, అది ఏదైనా సరే వాళ్ళతో పాటు పాలు పంచుకునే దాన్నే నిజమైన స్నేహం అని అంటారు. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కొందరితో స్నేహం చేస్తూ ఉంటాం, వీళ్ళు నా స్నేహితుడు లేకుండా నాకు ఫ్రెండ్ అని. నువ్వు స్నేహించే స్నేహం నీ కొరకు త్యాగపూర్వకంగా ఏమైనా చేయగలిగిన సామర్థ్యత వాళ్ళకు ఉందా లేదా అర్థం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు స్నేహితులు అంట, యోబు స్నేహితులు ఎందుకు మర్చిపోయారు చెప్పండి? యోబు స్నేహితులు యోబు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దగ్గరికి వచ్చారు, పక్కన కూర్చున్నారు. యోబు నువ్వు రైట్, నువ్వు నెంబర్ 1, మంచి స్థాయి, గొప్పగా ఉన్నావు, దేవుని ఆశీర్వదించడం పొగిడిన వాళ్ళే ఒకరోజు ఆస్తి అంతా కోల్పోయి, పిల్లలను పోగొట్టుకొని అనాథగా మిగిలిపోయి, అనారోగ్యముతో మిగిలిన సందర్భంలో ఓదార్పు చెప్పి, ధైర్యపరిచి, బలహీనంగా ఉన్న వారికి బలపరిచే మాటలు చెప్పి, దేవుళ్ళు స్టడీ చేయాల్సినటువంటి స్నేహితులు వచ్చి ఏం మాట్లాడితే తెలిసిన కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు, బలహీనమయ్యే మాటలు మాట్లాడుతున్నారు, కృంగిపోయే మాటలు మాట్లాడుతున్నారు, చచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నారు. నిజముగా నువ్వు స్నేహించే స్నేహితుడు అయితే, నీ స్నేహితురాలు, నీ స్నేహితుడు అనారోగ్యంలో ఉంటే దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. అప్పుల్లో ఉంటే బయటకు వచ్చి మార్గం చూపించు, సమస్యలలో ఉంటే బయటకు వచ్చి మార్గం చూపించు. కానీ బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు స్నేహితులు యోబును మాట్లాడే మాటలు ఏంటో తెలిసిన, ఒకప్పుడు నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్న నీవు ఒక్కసారిగా నీ ఆస్తి పాస్తులు, నీ సంసారము ఇంత సర్వనాశనం కావడానికి నీవే కారణం అంటున్నారు. ఏమంట, యోబు ఫ్యామిలీ అలా కూలిపోవడానికి, పిల్లలు చనిపోవడానికి, ఆస్తి పోవడానికి, తనకు అనారోగ్యం రావడానికి గల కారణం నువ్వే అంటున్నారు. ఎవరంట? యోబునే కారణం అంట. ఏమిటంటే నువ్వేదో దేవుని దగ్గర చేయరాని నేరం, పాపం చేసావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు ఎక్కడో, అందుకనే నీకు ఈ సమస్యలు వచ్చాయి, అందుకనే నీ ఆస్తి పోయింది, అందుకనే నీ పిల్లలు చనిపోయారు, అందుకని నీకు అనారోగ్యం వచ్చింది అని అంటున్నాను. అది నిజమా? అది నిజమా? కాదు. యోబుకు అన్ని శ్రమలు రావడానికి, అంత ఆస్తి కోల్పోవడానికి కారణము తను చేసిన పాపం కాదు, తాను చేసిన పొరపాటు కాదు, సాతానుకు దేవునికి మధ్యలో ఉన్న ఒప్పందం. అది గ్రహించలేని ఫ్రెండ్షిప్ ఏం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. వాస్తవంగా అతని దగ్గరికి వచ్చి ఏం చెప్పాలా? యోబు, ఇదిగో ఈ శ్రమల మధ్యలో నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడేమో,
నువ్వు నమ్మకస్తుడవా కాదో నిన్ను రుజువు చేయడానికి దేవుడు నీ శ్రమలు తీసుకొచ్చి పెట్టాడేమో, నువ్వు ధైర్యంగా ఉండు, తర్వాత నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ధైర్యంగా చెప్పాల్సిన స్నేహితులే వచ్చి నువ్వేదో పొరపాటు చేశావు, నువ్వేదో తప్పు చేసావు, అందుకే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి అని అన్నప్పుడు యోబు కృంగిపోయేవాడు. కానీ కృంగిపోలేదు, వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. నా ప్రభు నాకు తోడున్నాడు, నేను నమ్మిన నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను చెప్తున్నా, నా దేవుని ఎదుట నాలో ఏ పాపము లేదు, నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని నేను చేయలేదు. ఇది రావడానికి ఆయన చిత్తము కనుకనే వచ్చింది, ఆయన చిత్తము కనుకనే వచ్చింది, కనుక ఆయన చిత్త ప్రకారంగానే కొనసాగుతుంది, పోతుందన్న గొప్ప విశ్వాసముతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్నేహితులు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు కొందరు వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? మన బంధువులు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మన ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? ఎలా ఉందో చూడడానికి, రెండోది ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి, బలహీనంగా ఉన్నప్పుడు బలం పొందుకోవడానికి కావాల్సిన మాటలు, ప్రోత్సాహం అందించేటువంటి మాటలు తెలియపరిచి ఉద్దేశపరచడానికి మనం వస్తాం. అలా వచ్చినటువంటి వారు ఇలా కృంగదీసే మాటలు మాట్లాడితే వాళ్ళు ఆ పేషెంట్కి మేలు చేయడానికి వచ్చారా, కీడు చేయడానికి వచ్చారా? కీడు చేయడానికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని చూడంగానే వాళ్ళలో ఒక ఇమ్యూనిటీ పవర్ స్టార్ట్ చేయబడుతుంది, ఆనందం కలుగుతుంది, వాళ్ళలో సంతోషాన్ని కలుగుతుంది. ఆ సంతోషంలో కొన్ని హార్మోన్ రిలీజ్ చేయబడి వాళ్ళ అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందే అవకాశాలు ఉన్నాయి. నిజమే, కొందరు వ్యక్తులను చూడగానే కొందరు వ్యక్తులు చూడగానే ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఆనందం కలుగుతుంది. అది బంధువులైనా, అది స్నేహితులైనా, పక్కింటి వాళ్ళైనా. ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళకు ఆకర్షింపబడి ఉంటుంది, వాళ్ళ మనసు వాళ్ళ మీద చేయబడి ఉంటుంది. కనుక ఆ వ్యక్తి వచ్చి పలకరించినప్పుడు సంతోషం ఏర్పడి ఒక హార్మోన్ రిలీజ్ చేయబడి ఆరోగ్యంగా వాళ్ళు కోలుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అదే వ్యక్తి వచ్చి కించపరిచి మాట్లాడారు అనుకోండి, ఎట్టుంటుంది? ఇంకా వచ్చిన ఆనందం పోతుంది, స్టార్ట్ చేయబడిన హార్మోన్ స్టాప్ చేయబడతాయి, కోలుకోబోతున్న ఆరోగ్యం కూడా స్టాప్ చేయబడతాయి. ఇది బలహీనం. ఇప్పుడు యోబు స్నేహితులు మరిచిపోయినారు. మన అంశం ఏంటి చెప్పండి? మరచుట. యోబు స్నేహితులు, అది కూడా యోబు అంటున్న నా ప్రాణ స్నేహితులు అన్నాడు. ఏమన్నాడు? ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితులు అంటే అర్థం చెప్పారు కదా, ప్రాణ స్నేహితులు అంటే ప్రాణానికి ప్రాణం. ఇప్పుడు యోబుకు ప్రాణ స్నేహితులు ముగ్గురు వచ్చారు. నిజంగా యోబు స్నేహితులు ప్రాణ స్నేహితులు అయితే ఒకప్పుడు యోబు దగ్గర సహాయాన్ని పొందుకున్న ప్రాణ స్నేహితులు ఇప్పుడు అతని ఇబ్బందులు ఉంటే సహాయం చేయాలా వద్దా? సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బలహీనపరిచే మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు. వాళ్ళ మాటల ద్వారా తన జీవితాన్ని ఏడ్చకుండా చూసుకుంటే చాలు. మౌనంగా ఉండే పర్వాలేదు, వచ్చి చూసుకొని వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ తప్పు చేసినట్టుగా బలహీనంగా మాట్లాడినందుకు యోబు చాలా కృంగిపోయినాడు. యోబు జీవితం మరొక రకంగా మారిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. యోబు తన జీవితంలో అనుకుంటున్నాడు. చూడండి, 29వ అధ్యాయం 7వ వచనం. పట్టణపు గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు, రాజు వీధులలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూసి దాగుకొనిరి. ఏమంట? యోబు పట్టణం అంటే ఊర్లో ప్రయాణం చేస్తే నడుచుకుంటూ అట్లా పోతే యవనస్తులు ఏడని ఉంటారు కదా, మాట్లాడుకుంటుండేవాళ్ళు. వయసు పిల్లలు ఉంటారు కదా అక్కడక్కడ. వాళ్ళంతా ఏం చేశారంట? నన్ను చూసి దాక్కున్నారు. అంటే యోబును చూసి దాచిపెట్టుకున్నారు. అబ్బో, యోబు వస్తున్నాడు రా, పెద్ద ఆయన, యోబు అయిన పెద్ద ఆయన వస్తూ ఉన్నారా అని ఏం చేశారు?
దాచిపెట్టుకున్నారు. తర్వాత ముసలివారు లేచి నిలబడిరి. యోబు కంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు యోబు వచ్చేది చూసి తనకంటే చిన్నవాడైనా సరే ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని గౌరవించి గుర్తించి ముసలి వాళ్ళు ఏం చేశారు? అయ్యో పెద్దవాడు వచ్చారా అని లేచి నిలబడినారు. దేవుని మహిమ కలుగును గాక. తర్వాత అధికారులు మాట్లాడట మాని నోటి మీద చేయి వేసుకునేది. ఏమంటే అధికారులు అంటే ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్, అధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. అధికారులు మాట్లాడుకుంటుండే వాళ్ళు, అధికారపూర్వకంగా మాట్లాడుకునే వాళ్ళు యోబు వచ్చేది చూసి, యోబును చూసి మాట్లాడుట మౌనం అయిపోయి నోటి మీద వేలేసుకున్నారు. మౌనం ఎందుకు? అంత గౌరవం, అంత విలువ ఉంది. కానీ తన స్నేహితులు అందరూ కూడా మర్చిపోయారు. ఒకప్పుడు ఇలాగ ఉండేవాళ్ళు, కానీ అందరూ ఇప్పుడు ఎవరి దగ్గరికి రాలేదు. ఆ రోజు భయపడిన వాళ్ళు, ఆ రోజు నోటి మీద వేలేసుకున్న వాళ్ళు, ఆ రోజు లేచి నిలబడిన వాళ్ళు, యోబు అంటే గౌరవించిన వాళ్ళు, యోబు అంటే విలువ ఉన్న వాళ్ళు, యోబు శ్రమల పాలైపోతే అందరూ మర్చిపోయినారు. అందరూ విడిచిపెట్టిపోయినారు, మర్చిపోయినారు, దూరం అయిపోయినారు. అందుకనే నేను ప్రారంభంలో నిన్న వారం పాట పన్నా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. దేవుని మహిమ కలుగునుగా. ఈ మాట యోబును బట్టే పాడినది. ఏమంట? నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలబడ్డారు. ఒకప్పుడు నా ప్రాణ స్నేహితులు నా సమయం కొరకు, నా రాక కొరకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు. నన్ను చూసి దూరంగా నిలబెట్టినారు. లాస్ట్కి ఎవరు? ఆఖరికి తన భార్య కూడా తన జీవితాన్ని అసహించుకుంది. ప్రాణ స్నేహితులు మాత్రమే కాదు, తన జీవిత భాగ్యస్వామి అంటే ఆఖరి వరకు కలిసిమెలిసి జీవించే జీవితాలను ఏమంటారంటే భాగ్యస్వామి అంటారు. జీవితంలో భాగ్యస్వామి భార్య, ఆమె కూడా యోబును అసహించుకొని ఏమంటుంది తెలిసిన? ఇంకా ఎందుకు యథార్థాన్ని వదులుకొని ఉన్నావు? నీ దేవుని దూషించి, నీ దేవుని తిట్టి చచ్చిపోకూడదా అంటది భార్య. ఏ భార్య అయినా భర్తను చచ్చిపోవాలని కోరుకుంటుందా? కోరుకునే వాళ్ళు ఉన్నారు, చంపే వాళ్ళు కూడా ఉన్నారు. లేరని కాదు, ఉన్నారు. కానీ జీవితంలో భాగస్వామిగా ఏర్పాటు చేసుకున్న ఒక భార్య తన భర్తను మరణాన్ని కోరుకుంటుందంటే ఎంత బాధ కలగజేసి ఉండాలా, ఎంత వేదన కలగజేసి ఉండాలా, ఎంత ఆమెకు దుఃఖం ఉండాలి. అంటే యోబు జీవితంలో యోబుకు వచ్చిన కష్టాలు, శ్రమలు, తర్వాత తనకు వచ్చిన రోగము, ఆ రోగములో యోబుకు పరిసర సేవ చేయలేక ఇంకా చచ్చిపోకూడదా అంటదండి. కొన్ని రోగాలు ఉన్నాయండి. ఆ రోగాలు వచ్చిన వాళ్ళకి సేవ చేయడం కష్టం. ఎవరంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి సేవ చేయడం కష్టం. పక్షవాతం వచ్చిందంటే నరాలు చచ్చుబడిపోతాయి. వాళ్ళకి సేవ చేయడం కష్టం. స్త్రీ అయినా పురుషుడైనా సేవ చేయడం కష్టం. అలాంటి సేవ చేసే భార్యలైనా లేకుంటే భర్తలైనా ఆ సేవ మనస్ఫూర్తిగా చేస్తారు కొంతకాలం. చేయంగా ఓపిక నశించి మంచి చచ్చిపోతే బాగుంది అనుకుంటారు. కొందరు చెప్పలేరు కానీ మనసులో ఉంటుంది. అంటే చనిపోవాలని ఉద్దేశం కాదు, కానీ ఈ మనిషి ఈ విధంగా ఇంతకాలం బతికేదానికంటే చనిపోయి దేవుని దగ్గర చేరడం మంచిది కదా అన్నట్టు అంటారు. అంటే విసుగు వచ్చినప్పుడు. కానీ
యోబు భార్య అలాగనే మాట్లాడింది. ఇంకా ఎందుకు యథార్థత వదులుకున్నావు, ఇంకా యథార్థత వదులుకున్నావు, దేవుని ఒకసారి తిట్టు, ఆయన శిక్ష వేస్తాడు, నువ్వు చచ్చిపోతావు అంట. కానీ అప్పుడు అంటాడు యోబు, అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడద్దు. ఒకప్పుడు దేవుడు ఆస్తి, ఐశ్వర్యము, సంపద అన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా గడపలేదా? నువ్వు సంతోషంగా లేవా? ఆయన ఇచ్చినాడు, ఆయన తీసుకొని పోయినాడు. కలిమిలో ఉన్న సంతోషము ఈ లేమిలో కూడా దుఃఖాన్ని కూడా ఓర్చుకోవాలంట. ఏమంట? ఆశీర్వాదం పొందినప్పుడు వచ్చిన ఆనందం, ఆశీర్వాదం పోయిన తర్వాత శ్రమల పాలైనప్పుడు కూడా శ్రమలలో ధైర్యంగా నిలబడ్డా నేర్చుకోవాలంట. యోబు అన్న మాట, ఆ సందర్భం, శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడడం మనం నేర్చుకోవాలి. యోబు ధైర్యంగా నిలబడినాడు. ఒకరోజు దేవుడు ఆశీర్వదించినాడు. తాను ఏ విషయంలో, ఆస్తి విషయంలో, అంతస్తు విషయంలో పోగొట్టుకున్నాడో దాన్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినాడు. చనిపోయినటువంటి పిల్లలు మళ్ళా వాళ్ళకు గర్భం ధరించి, ఆ రోజు ఎంతమంది పిల్లలు చనిపోయారో అంతమంది పిల్లలు మళ్ళా దేవుడు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగునుగాక. పిల్లల్నిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తిరిగి తను మళ్ళా ఘనత తిరిగి దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు? సాతానుకు దేవునికి మధ్యలో ఉన్న ఒప్పందంలో దేవుని పక్షాన యోబు నిలబడినందుకు, దేవుని పక్షాన నా దేవుడు నాకు కావాలని దేవుని పక్షాన యోబు నిలబడినందుకు యోబును ఉన్నతమైన స్థాయికి రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చినాడు. నిజమే, కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు నిజంగా దేవుడు పంపించేటివి కాదు. అవి దేవుడు మనం చేసిన పొరపాటును బట్టి, తప్పును బట్టి మనం పంపించేటివి కాదు. సాతానుడు మన దగ్గరికి వచ్చి దాడి చేస్తాడు. ఆ దాడిలో మనం నిలబడతామా లేవో దేవుని పక్షాన? దేవుని దూషిస్తామా? దేవునికి దూరం అయిపోతామా? ప్రార్థనకు దూరం అయిపోతామా? వాక్యానికి దూరం అయిపోతామా అని సాతానుడు మనం బలహీనపరచడానికి కొన్ని తీసుకొచ్చి పెడతా ఉంటాడు. అయితే యోబులాగా ధైర్యంగా నిలబడాలి. యోబులాగా ధైర్యంగా నిలబడినప్పుడు యోబును రెండంతలుగా తిరిగి ఆశీర్వదించినట్టుగా దేవుడు మనను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఇది యోబు స్నేహితులు యోబును మరిచిన దేవుడు మర్చిపోయినాడా? నా ప్రాణ స్నేహితులు అన్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నాకు తెలిసినందుకు. ప్రాణ స్నేహితుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు ప్రాణ స్నేహితులు కానే కాదు. ఎవరిని నమ్మద్దు. ఎవరు ప్రాణ స్నేహితులు కాదు. దేవుడు మాత్రమే ప్రాణ స్నేహితుడు. ఆయన మాత్రమే ప్రాణం పెట్టగలిగిన వాడు. ఆయన మాత్రమే మన కొరకు మరణించిన దేవుడు. ఎవరైనా మన కొరకు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చచ్చిపోలేదు. కానీ ఆయన మాత్రమే మన కొరకు మరణించాడు. ఆయన శిలువ మరణమే మనకు ఆశీర్వాదం. ఆయన శిలువ మరణమే మనకు రక్షణ దుర్గం. ఆయన శిలువ మరణమే మన పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి తీసుకువెళ్ళే ఒక మంచి మార్గం. దేవుని మహిమ కలుగునుగాక. యోబును ఆశీర్వదించినట్టుగా, యోబును దేవుడు మర్చిపోకుండా కాపాడినట్టుగా, యోబును ఈ లోకంలో అందరూ మర్చిపోయినా, భార్య మర్చిపోయినా, పిల్లలు మర్చిపోయినా, ప్రాణ స్నేహితులు మర్చిపోయినా, దేవుడు మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. దేవుడు మర్చిపోలేదు. మనను కూడా దేవుడు మర్చిపోడు. దేవుడు మనం చూస్తూ ఉంటాడు. మనం నిలక మనం ఆలోచించే విధానం ప్రతిదీ ఆయన గమనిస్తూనే ఉంటాడు. తగిన దినం దేవుడు మనం హెచ్చిస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.